గండికోట బాలిక హత్య కేసులో జమ్మలమడుగు కోర్టులో కుటుంబ సభ్యులు హాజరయ్యారు. పాలిగ్రాఫ్ టెస్ట్ కు ఫ్యామిలీ ఒప్పుకుంది. కేసు విచారణకు పాలిగ్రాఫ్ టెస్ట్ చేయాలని ఇప్పటికే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు. పోలీసుల పిటిషన్ మేరకు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహణకు సుముఖత వ్యక్తం చేశారు కొండయ్య, సురేంద్ర, లోకేష్. బాలిక హత్య కేసులో కోర్టు అనుమతితో ముగ్గురికి పాలిగ్రాఫ్ టెస్ట్ చేయబోతున్నారు పోలీసులు. రోడ్డుకి ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. సో శివ, చెప్పండి, ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ పాలిగ్రాఫ్ టెస్ట్ కు ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. అసలు పాలిగ్రాఫ్ టెస్ట్ లో ఏం చేయబోతున్నారు, అక్కడ అప్డేట్స్ ఏంటి? సత్తాజ్, గండికోట మైనర్ బాలిక హత్య కేసులో కీలక పరిణామం అని చెప్పవచ్చు. ఎందుకంటే గత 1 నెల కాలంగా విచారణ కొనసాగుతున్నప్పటికీ కూడా ఈ కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో మాత్రం పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆ హత్య కేసులో అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో కుటుంబ సభ్యులతో పాటు లోకేష్ కూడా పాలిగ్రాఫ్ టెస్ట్ చేయాలంటూ కూడా పోలీసులు గతంలో కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో మాత్రం కోర్టు ఈ రోజు వాళ్ళ ముగ్గురు అభిప్రాయం సేకరించింది. ముగ్గురు వ్యక్తులకు కూడా పాలిగ్రాఫ్ టెస్ట్ కు అనుమతించడంతో సో ఈ నెల 20న పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించే అవకాశం ఉంటుంది. సో ఎందుకంటే ఈ కేసులో మొదటి నుంచి కూడా ఎలాంటి సాంకేతిక ఆధారాలు లభించలేదు. సో ఈ నేపథ్యంలో పోలీసులు చివరిగా పాలిగ్రాఫ్ టెస్ట్ పై మాత్రం ఆధారపడ్డారు. ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కొంత మేరకు కేసులో పురోగతి లభించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ కేసులో లోకేష్ పాత్ర లేదని తేలిన తర్వాత మాత్రం కుటుంబ సభ్యులపై మొదటి నుంచి కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. సో ఈ ఆరోపణల నేపథ్యంలో కుటుంబ సభ్యులైన ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా కొండయ్య, సురేంద్ర వీళ్ళిద్దరిపై కూడా మొదటి నుంచి కూడా ఎక్కువ ఆరోపణలు వినిపిస్తున్నాయి. సో వీళ్ళిద్దరినీ కూడా పోలీసులు పాలిగ్రాఫ్ టెస్ట్ కు పిలిపించారు. ఆ టెస్ట్ సంబంధించి కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సో కోర్టులో కూడా వీళ్ళిద్దరు మేము ఏ చర్చ దేనికైనా సిద్ధమే అంటూ కూడా కోర్టులో ఈ రోజు మెమోలో వాళ్ళు పేర్కొన్న నేపథ్యంలో మాత్రం ఈ నెల 20 నుంచి, ఎందుకంటే పాలిగ్రాఫ్ టెస్ట్ ద్వారా ఖచ్చితంగా కొంత అయితే ఆధారాలు లభించే అవకాశం ఉంది పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ ద్వారా సో ఆ ఘటన జరిగిన ప్రాంతంలో వీరి అభిప్రాయాలు ఏంటి, సో ఈ నేపథ్యంలో పాలిగ్రాఫ్ టెస్ట్ చేస్తే ఏదైతే బ్లడ్ సంబంధించి కూడా వాటితో పాటు శరీర కవలికలు వీటిని నిజమా అర్థం చెప్తున్నారు కూడా కొంత లభ్యమే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా పాలిగ్రాఫ్ టెస్ట్ లో ఖచ్చితంగా వాటికి సంబంధించి బీపీ ఏదైతే ఉంటుందో వాటితో పాటు ఈ రక్త ప్రసరణ ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా ఒక నిపుణుల బృందం వీటిని కూడా పర్యవేక్షింది. సో ఈ నేపథ్యంలో పాలిగ్రాఫ్ టెస్ట్ మాత్రం కాస్త సర్వత్రా ఉత్కంఠ నెలకొని చెప్పవచ్చు. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ శివ.